పోయిరా. అదెందుకు తీస్తావు? పెట్టరా. నేనే రోజున మిక్స్ చేసి తాగాను. ఈ ముందులో బిస్కెట్ అద్దుకొని తింటున్నారు ఒక తని టేస్ట్. అలాగయ్యా. అయ్యా మన సరస్సుని ఆ సందేలో చూసాను అయ్యా. ఎవరు? ఆ గుర్రం షెడ్లో పెట్టి ఓరా. అయ్యా ఆమెకి పెళ్ళి అయిపోయింది అయ్యా. నాతో పరిచయం అయిన తర్వాత నా పెళ్లి చేసుకునింది. అయ్యా తాళి అతనాడు కట్టాడయ్యా. మిగతా అంతా మీరే కాదయ్యా. అదే కదా నేను చూసేది. అయ్యా అక్కడ చూడండి. ఎవరురా ఆ చిలక? ఆ అమ్మాయిని చూస్తుంటే మొత్తొచ్చేలాగానే ఉంది కదరా. అయ్యా మన మండోదిరి. తను చిన్న పిల్లగా ఉండేటప్పుడు చూశాను. చుమ్మా నచ్చిన తగ 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 తగగా ఉందే. ఈ మిరాజ్ తోటలో చిలక అరుస్తుందా? పామురానికి పంచరానికి పెళ్లి చేసే లోకం రావేరా. అయ్యా తను శివరాం మేళకోడలు. వాడికే మేనకోడలా? ఈ మిరాసు కూడా మేనకోడలేరా? అదేరా, ఆ రెండు కుటుంబాలకి కూడా గొడవలు అయ్యి ఒకరు సస్తే ఒకరు రాకూడదని ఆ రోజు మాట్లాడుకున్నారు కదరా. ఏయ్ ఆగవే. ఈ రోజు నిన్ను మయక్కి మల్లెపూ కట్టి ఈ తాడు కట్టాల్సిందే. నీ గురించి వినపడి ఉన్నానురా. నువ్వు అనుకున్నట్టు అమ్మాయి నేను కాదురా. ఇలా చూడు, మర్యాదగా తప్పుకో లేదా. ముందర అందరు ఇలానే అంటారువే, దాని తర్వాతే కదా. నా మామకి మాత్రం ఈ విషయం తెలిసింది అంటే నిన్ను కొట్టే చంపేస్తాడురా. ఏయ్ చూడ్డానికే నేను అమాయకుల్లాగా ఉంటానువే, కానీ రంగంలో దిగాను అనుకో, నా ముందర ఎవ్వరూ ఆటలాడలేరు, నేనొక్కనే ఆడాలి. ఇది మిరాస్ ఒక్క కోట్టనే ఇది. వదిలేరా, వదిలేరా చెప్తున్నాను కదా, వదిలేరా. రేయ్ అక్కడ చేయబెట్టి ఇక్కడ చేయబెట్టి లాస్ట్ లో నా దగ్గరికేనా? రేయ్ అది ఇదని పాత డైలాగా మాట్లాడుతున్నావు. రేయ్ ఈ రోజు తనేరా నాకు నచ్చిన రాణి. రేయ్ చాలా రోజుగా నేను కొట్టాలనుకుంటున్నాను రా, కానీ ఈ రోజు రారా. ఏంటయ్యా మీ సమస్య ఏంటి? మీ రాజుదారు పంచాయతీ పెట్టాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు ఏ సమస్య వచ్చినా తనిగానే డీల్ చేయడమే ఈ మిరాజ్కి అలవాటు, కానీ ఇది మీ కుటుంబానికి సంబంధించిన సమస్య. ఆ ఒక్క మర్యాద కోసమే ఈ పంచాయతీ పిలిపించాను. ఏంటి ఆ సమస్య చెప్పయ్యా. సమస్య మీరే కదా. ఏందయ్యా నువ్వు చెప్పేది? మీ కొడుకు శివరాం చేసిన వల్లనే నేను ఇక్కడ వచ్చున్నాను. నేను ఒక వారం ఊర్లో లేకపోతే నా కొడుకుని పంచాయతీ తీసుకొచ్చేశారు. మీ కొడుకు తప్పు చేశాడు కాబట్టి మీరు తీర్పు అంతా చెప్పలేరు. బంధానికి కావాలంటే వాడు నా కొడుకు. ఊరికి మంచి చెడ్డది చూసేది నేనే. నేను చెప్పే తీర్పు ఎప్పుడో న్యాయంగానే ఉంటుంది. ఈ ఊరికి కొన్ని పద్ధతులు ఉన్నాయని మీరే కదా చెప్పారు, కానీ ఊర్లో ఉండే చిన్న పిల్లలందరూ ప్రేమించకూడదని అలాంటి పద్ధతిని ఒకటి మీరే కదా పెట్టారు. అవును, కానీ మీ కొడుకు ఏం చేశాడని అతని దగ్గర అడగండి. మీ కొడుకు శివరాము మీ చెల్లెలి కూతురు మండోదరి ఇద్దరు కలిసి ప్రేమించుకొని. ఎవరు నా చెల్లెలి కూతురు? వాళ్ళ కుటుంబంలో మాకు ఏ సంబంధం లేదు. ఇంకా ఏంటి? సరేనండి, చెల్లెలు లేదు, అమ్మాయి లేదు, కానీ ఆ తిరుగుపోటుకు పుట్టిన మండోదరి ఉందిగా, తను మీ కొడుకు కలిసి ఆ తోటలో జల్సా చేస్తున్నాడు. అది అడిగిన దానికి నన్నే కొడుతున్నాడు. మీకోసం చూసా, లేదంటే ఆ రోజైనా ఖచ్చితంగా కొట్టుంటాను. చూసారా, మీ ముందే నన్ను కొట్టునొస్తున్నాడు. ఎలా ఎలా? నువ్వు మిరాజ్ తోటకి అమ్మాయిని తీసుకుని ఎందుకు వెళ్ళావు? అలా అడగండి అయ్య గారు.
అలా అడగండి. నువ్వు మైనర్ కొట్టింది నిజమేనా? తప్పు చేశాడు, కొట్టాను. ఏం తప్పు ఎందుకు కొట్టానని వాడికి తెలుసు, నాకు తెలుసు. దానికని ఈ పంచాయతీలో ఏ శిక్ష అయినా నేను చేస్తాను. వాడే ఒప్పుకున్నాడు చూసావా. తప్పు చేసిన నా కొడుకైనా కూడా తప్పు తప్పే కదా. కరెక్ట్. దానికి శిక్ష ఖచ్చితంగా ఇవ్వాలి. ఎలారా మన ట్రీట్మెంట్? బాధిక పన్న మిరాజ్ కాల్లో పడి శివ క్షమాపణ అడగాలి. లేదంటే మిరాజ్ ఏ శిక్ష ఇవ్వాలనుకున్నారో అది ఇవ్వచ్చు. అవంతా ఏం అక్కర్లేదయ్యా, నే క్షమించేస్తాను. కానీ వీళ్ళ ప్రేమ అది మీరు చూసుకోబోతున్నారు. అదే నా వల్ల అదే చేను కుదురుతుంది. రేయ్ రారా, ఏదో నా వల్ల అయింది చేసేసాను, ముందు కొడదాం. ఇంకా ఎవరికి మీరు భయపడవద్దు. ఇంక మీదట ఎదులుపోట్లో ఆడొచ్చు. ఎవ్వరూ మిమ్మల్ని అడగలేరు. అదేరా. అప్పుడు మేము సెలవు తీసుకుంటున్నాము. ఇది మీ కుటుంబ సమస్య, మేమెందుకు బయట వాళ్ళం. నేను అతను క్షమించేశాను. నేను వచ్చిన పని అయిపోయింది, బయలుదేరుతానయ్యా. రారా. అయ్యా, వచ్చిన పనిని ఖచ్చితంగా అయిపిచ్చేసినారే. సరే, ఆ కాబల్ నుంచి 100 మూటలు అడిగారు, పంపించేశారా? పంపించామయ్యా. సరే ఇల్లు. హలో అయ్యా, ఒడ్లు లోడ్ వచ్చిందా చూడు. అయ్యా చూస్తానయ్యా. ఎక్కడికి వచ్చావురా? నానా, తండ్రి కొడుకుని బంధం తెగిపోయి చాల్చిపోతుంది. పోరా బయటికి. ఏంటి నానా పెద్ద మాటలని మాట్లాడుతున్నారు? ఎవరు? నేనా? నువ్వేరా పెద్ద కారణాలను చేసి వస్తున్నావు. ఇలా చూడు, నా కొడుకుని నువ్వు అనుకుంటే లోపల రా, లేదంటే ఇంకా దాని కూతురు తలుచుకుంటే లోపల రాబాగా. ఏం మాట్లాడుతున్నారు నానా? నా సొంత అత్త కూతురే కదా అమ్మాయి. ఎవరు నీకు అర్థం? మాటకి ముమ్మాటికి అమ్మ అమ్మ అంటుంటావే, దాని సావుకి కారణం తన మొగుడే కదరా. తండ్రి చేసే తప్పుకి కూతురు ఏమి చేస్తుంది నానా? ఓ, ఒక నిర్ణయంతో ఉన్నావు నువ్వు. వాళ్ళంతా అలివిగానులరా. అమ్మాయికి పేరు పెట్టాడు చూడు మండోదరిని. నువ్వు ఆ మండోదరిని పెళ్లి చేసుకుని రావణాసుడు అవుతావు. మేమందరం చేతులు చూస్తుండవా? ఇది వంశరీతిగా అందరికీ పంచిపెట్టిన పరంపరరా మాది. నానా, నువ్వు అనుకున్నట్టు రావణ్ చట్టోడు కాదు, రావణ్ మంచోడు కాదు. రామాయణం అనేది ఒక ఇతిహాసం. నా ప్రేమ మన వంశం నాన్న. ఏయ్, వీధిలో పోయే ఏ అమ్మాయిని అడుగు, పెళ్లి చేసి పెడతాను. కానీ తన మటుకు వద్దు. ఎందుకు వద్దు నాన్న? ఈ లోకంలో ఆ అమ్మాయి తప్ప ఇంకెవరైనా నాకు వద్దనే వద్దు. అది నాకంటా నా ప్రాణం ఉన్న రోజు జరగదురా. నా తాత, నా ముత్తాత, వాళ్ళ తాత, వాళ్ళ తాత, మా నాన్న, నేను చనిపోయిన తర్వాతనే నువ్వు ఈ ఊళ్ళో తలెత్తుకొని తిరగాలి. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అది జరగనుగాక జరగదురా. అప్పుడు నువ్వు సావు. నువ్వు సస్తే మా పెళ్లి జరగదంటే నువ్వు సావు. నువ్వు పసిబిడ్డగా ఉండేటప్పుడు నీ అమ్మ చనిపోయిందిరా. ఊర్లో బంధువులు అందరూ నన్ను ఇంకొక పెళ్లి చేసుకోమని చెప్పారా. పెళ్లి చేసుకుంటే తను నేను ఎలా చూసుకుంటుందా అని నేను పెళ్ళే చేసుకోకుండా నీకోసమే బతికేశాన్రా. భార్య అనేది అమ్మతో పోల్చలేమురా. మీ అమ్మని చంపిన ఆ కుటుంబంలో నుంచి ఈ ఇంటికి ఆ అమ్మాయి రావాలనుకుంటున్నావా? ఎవరు సావుకు ఎవరు కారణం కాదు. అన్ని విధి ఒక ఆట. మనుషులకు 7 జన్మాలు ఉన్నాయి అన్నారు. అలాంటి దాన్ని ఎవరు కంటార చూసింది లేదు.
చెవుల ద్వారా వినింది లేదు. వచ్చే జన్మలో మీరు నాకు నాన్నగా, నేను మీకు కొడుకుగాను, మీరు ఆమెకి అన్నగాను, ఆమె మీకు చెల్లినుగాను పుట్టడం అనేది నిశ్చయం లేదు. ఇది దేవుడు ఇచ్చిన బంధం. మరిచేది మన్నించేది మనిషి గుణం. ఊరికంతా న్యాయం చెప్పే మీరు సొంత రక్త బంధాన్ని మర్చిపోయారు. దీనికి పైన మీ గౌరవమే ముఖ్యం అనుకుంటే నన్ను మీ చేతులారా చంపేసి మీరు గౌరవంతో బతకండి. నన్ను చంపేసేయండి. నాన్న, క్షమించరా శివరామ్. ఇన్ని రోజులు నా రక్త సంబంధాన్ని ఒంటరిగా వదిలేశాను రా. చాలా పెద్ద తప్పు చేశాను రా. తను నీకేరా, ఖచ్చితంగా నీకే. అమ్మాయి జాతకం నీ జాతకం చక్కగా చూసే పెళ్లి చేయాలి. అదే కదా మా నాన్న ఊరికే ఆడాడే. ఇంత చెప్పినా కూడా మీ బుద్ధి కొంచెం కూడా మారలే కదా. రేయ్ శివ, నువ్వు అనుకున్నట్టు నేను కాదురా. ఇలాగే నా చెల్లికి జాతకం చూసే పెళ్లి చేయాలని నేను ఎంతో చెప్పాను, కానీ ఎవరు వినలేదు. తను చిన్నప్పుడే తాళిని పోగొట్టుకునిందిరా. అదే పరిస్థితి నాకు. అలాంటి పరిస్థితి ఇంకా మీట మన కుటుంబానికి ఎవరికి రాకూడదని చెప్తున్నాను రా. ఇలా చూడరా, నువ్వు బాగా బతకాలి. మన వంశం జన్మ జన్మలకి బాగుండాలని కోరుకుంటున్నాను రా. జాతకం చూసి 1-2 పొరుతాలు లేకపోయినా శాస్త్రం సంప్రదాయం ప్రకారం పరిహారం చేసి అంతా సర్దుకొని పోతుందిరా. అందుకోరికే చెప్తున్నాను రా. నన్ను క్షమించండి నాన్న. కొంచేపట్లో తప్పుగా అనుకున్నాను. నా చెల్లింటికి వెళ్దాం రా నాన్న. పోదాం. మీ ఇద్దరు పెళ్లిని జామ్ జామ్గా జరిపిస్తాను. చాలా థ్యాంక్స్ నాన్న.